నమస్తే ఫ్రెండ్స్, హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు. పెద్ది సురేషన్ రెడ్డి గారి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప మానవతావాది అని చెప్పి ఇప్పటికే నిరూపించుకున్నారు. ఆయన ఇప్పటికే 2 గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకొక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఆ ఒక్క నిర్ణయం వల్ల పెద్ది కుటుంబానికి భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అన్నది నా ఉద్దేశం. సో పెద్ది సురేషన్ రెడ్డి గారి అభిమానులందరూ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా వీడియోలు చేసి ప్రభుత్వానికి చేరవేయండి. ఇక విషయంలోకి వస్తే, సీతక్క గారు, మీరు కూడా వరంగల్ నుంచి మంత్రిగా ఉన్నారు. మీరు కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటే డెఫినెట్ గా ప్రభుత్వం ఈ విషయంలో స్పందిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు పెద్ది సురేషన్ రెడ్డి గారికి మాకంటే మీరు చాలా దగ్గర, ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి సీతక్క గారు కూడా వీడియో చూసి స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక విషయంలోకి వస్తే, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొదటి గొప్ప నిర్ణయం ఏంటంటే, పెద్ది సురేషన్ రెడ్డి గారిని వరంగల్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చేయాలన్నప్పుడు నాయని రాజేందర్ రెడ్డి గారు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారిని అడగగానే ఇమ్మీడియట్ గా గ్రీన్ ఛానల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పెద్ది గారిని వరంగల్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా నాయని రాజేందర్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం, సీఎం గారు త్వరగా స్పందించడం చాలా గొప్ప పరిణామం. ఇక రేవంత్ రెడ్డి గారు తీసుకున్న రెండవ గొప్ప నిర్ణయం ఏంటనంటే, ఏ నాయకుడు కూడా పెద్ది అంత్యక్రియలకి ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పి అడగలేదు. ఎవరు అడగనప్పటికీ రేవంత్ రెడ్డి గారు స్వతహాగా తన నిర్ణయం తీసుకొని ప్రభుత్వ లాంఛనాలతో చేయండి అని చెప్పి ఆదేశించడం చాలా గొప్ప విషయం. ఇది జనరల్ గా పెద్ది గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడు కాదు, వేరే పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప మనసుతో పెద్ది సురేషన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో చేసిన త్యాగాలను గుర్తుంచుకొని తను స్పందించడం చాలా గొప్ప విషయం. ఇక మూడో విషయానికి వస్తే ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు పెద్ది కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయండి. మీరు ఇప్పటికే మీ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం చేస్తాము అని చెప్పి మీరు ప్రకటించారు. ఆ దిశలో మీరు ఇప్పటికే పనిచేస్తున్నారు అన్నది మా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు తెలంగాణ ఉద్యమకారులకు ఏం న్యాయం చేయాలని అనుకున్నారో అది కాస్త పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబం నుంచి కనుక ప్రారంభిస్తే పెద్ది పేరు చరిత్రలో నిలిచిపోతుంది. మీరు చేసినటువంటి ప్రయోగం కూడా చరిత్రలో నిలిచిపోతుంది అన్నది వాస్తవం. కాబట్టి మీరు ఉద్యమకారులకు ఏదైతే న్యాయం చేయాలనుకున్నారో అది మీరు పెద్ది కుటుంబంతో ప్రారంభించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు పెద్ద మనసుతో క్యాబినెట్ ను ఒప్పించి ఒక పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని పెద్ది కుటుంబానికి చేయాలి. ఆ అమౌంట్ ని తీసుకెళ్లి ఆ పెద్ది పిల్లలపై మీరు గనక ఫిక్స్ చేసి, అది కూడా పెద్ద కర్మ అయ్యేలోపు గనక మీరు గనక ప్రకటిస్తే బాగుంటుంది. ప్రజల్లో మీపై నమ్మకం పెరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారుల అందరిలో మీరు ఒక గొప్ప మనసున్న మహారాజుగా నిలిచిపోతారు. సో తెలంగాణ ఉద్యమకారులందరికీ ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ ఉద్యమకారుల వెంట ఈ ప్రభుత్వం నిలుస్తుంది అని చెప్పి నమ్మకం కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని దీనిపై స్పందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.